అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. దాదాపుగా చాలా నెలలు బట్టి మనకి పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుందనమాట. ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను ఈ యొక్క 4016 అలాగే మనకి రూ. 6016 ఎప్పుడు అందిస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉంది గదండీ. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవైతే కేటాయించి విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందనమాట. అయితే ప్రస్తుతం ఈ యొక్క నిధులనేవి ఎప్పుడు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతులు, ఎయిడ్స్ బాధితులు ప్రతి ఒక్కరికి కూడా మనకి ఈ యొక్క రూ. 4016 చొప్పున అందించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే దాదాపుగా మనకి రాష్ట్రంలో 43 లక్షల మంది అయితే ఉన్నారనమాట పెన్షన్‌దారులు. అంటే వృద్ధులు, వితంతులు అలాగే మనకి దివ్యాంగుల పెన్షన్ అన్నిటికి కలిపి. ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి రూ. 4016 చొప్పున అందించబోతుంది. అలాగే మనకి దివ్యాంగుల పెన్షన్ చూసుకుంటే దాదాపుగా 5 లక్షల మంది అయితే ఉన్నారండి. అయితే వాళ్ళకి రూ. 6000 వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందనమాట. మిగతా కొంతమంది యాడ్ చేస్తే కనుక దాదాపుగా 7 లక్షల మంది వరకు కూడా ఈ యొక్క రూ. 6000 అనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి. ప్రస్తుతం మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు అనేవైతే విడుదల చేయడం సిద్ధమైనట్టుగా తెలుస్తుందనమాట. అయితే ఇప్పుడే మనకి రూ. 7,000 చొప్పున రైతు భరోసా అందిస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. మొదటి విడత కింద రూ. 6,000 చొప్పున అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. త్వరలోనే మనకి పంచాయతీ ఎలక్షన్స్ అయితే రానున్నాయి. అలాగే ప్రస్తుతం మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులు అనేవి అయితే మనకి విడుదల చేసినా కానీ మార్చి 31 వరకు కూడా మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్క రైతుల ఖాతాలో జమ అవుతాయని చెప్పి స్పష్టం చేయడం అయితే జరిగింది. మనకి ప్రస్తుతం మార్చి 31 తేదీన తర్వాత మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి రూ. 4,000 అలాగే రూ. 6,000 వరకు పెంచే అవకాశం ఉందండి. ప్రస్తుతం మనకి రూ. 2,000 పొందుతున్న వారికి మనకి రూ. 4,000 అలాగే మనకి రూ. 4,000 పొందుతున్న వారికి అంటే రూ. 3,000 పొందుతున్న వారికి రూ. 6,000 చొప్పున అయితే అందించబోతుందండి. ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి. చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పెన్షన్ సంబంధించి కోసం అయితే. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు అనేవి అయితే కేటాయించి విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే ప్రస్తుతం మనకి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.